తెలుగు రాష్ట్రాల్లో భూమి ఉన్నపలంగా షేక్ అయింది. దీంతో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది కాసేపే అయినా సరే జనం మాత్రం ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్స్ పాటు షాక్లో ఉండిపోయారు జనాలు. అయితే ములుగు జిల్లా మేడారం భూకంప కేంద్రం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ములుగులో ఏర్పడిన భూ ప్రకంపనల ఎఫెక్ట్ 230 కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాలకు విస్తరించింది. ఇక ఇటు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, మంగపేట మండలాలు, ఇక మహబూబాబాద్తో పాటు గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లో సైతం భూ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు జనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. పాలేరు, కాసుమంచి, బూర్గంపాటు మండలాల్లో ఉదయం 7:30 గంటలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంచిర్యాల, కొమరం భీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇక కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూరు మండలాల్లో ఎర్త్ షేక్ అయింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, హుజూరాబాద్తో సైతం భూ ప్రకంపనలు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి షేక్ అవ్వడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కూడా చెల్లాచెదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా భూ ప్రకంపనల ప్రభావం పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని భూ కదలికలు జనం ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో ప్రకంపనలు చూసి బయటకు పరుగులు తీశారు. ఇక రాజమండ్రిలోని అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. ఉదయం 7:30 గంటలపై భూమి వనకడంతో ఇటు జనం ఏం జరుగుతోందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. ఇక అటు తెలంగాణ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, జగదల్పూర్లో భూమి కంపించింది. మొత్తంగా ఈ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారి చోటు చేసుకున్న ఈ పరిణామంతో అసలు ఈ పరిణామం వెనుక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాగా 3 రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంపై భూకంప అధ్యయన నిపుణులు స్పందించారు. భూమిలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగానే భూ ప్రకంపనలు వస్తాయని, లేదా భూమిలో రాళ్ల పగుళ్లు వల్ల కూడా భూమి షేక్ అవుతుందని అంటున్నారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఇవి సర్వసాధారణమని పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఈ ప్రకంపనలకు ఫెంగల్ తుఫాన్కు అసలు ఎలాంటి సంబంధము లేదంటున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మార్నింగ్ 7:23 సమయంలో చిన్నగా భూమి వైబ్రేషన్ లాగా కంపించింది. సో ఇది రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఇది రాగానే మేము ఎన్జీఆర్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడాము. సో మాట్లాడితే ఇది ములుగు కేంద్రంగా భూపాలపల్లికి 5.5 కిలోమీటర్ల దూరంలో ఇది వచ్చిందని చెప్పారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏమి లేదు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. ఇంకా కూడా డీటెయిల్స్ ఆ ఎన్జీఆర్ఎఫ్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. సో మైన్స్లో కానివ్వండి, అండర్గ్రౌండ్ మైన్స్లో కానివ్వండి, ఓపెన్ కాస్ట్ మైన్స్లో కానివ్వండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మైన్స్లో కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్స్, అధికారులు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వర్కింగ్ ప్లేస్లోకి అలౌ చేయాలని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా